అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క పాల సౌందర్యాన్ని వర్ణిస్తూ వశిన్యాది వాగ్దేవతలు చెప్తున్న నామం అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత. అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్నటువంటి నుదుటితో శోభించుతున్న తల్లి అని అష్టమి నాటి చంద్రుడు అనడంలో విశేషాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఒక్కొక్క తిథికి అమ్మవారికి సంబంధించిన కళాదేవతలు ఉన్నారు. ఇవే చంద్రకళలుగా కూడా చెప్పబడుతూ ఉన్నాయని కామేశ్వరి దేవత మొదలుకొని విచిత్రా దేవత వరకు ఒక్కొక్క తిథి నాటి కళాదేవత గురించి చెప్తున్నాం. వీరిని తిథినిత్యా దేవతలు అంటారు. ఇందులో అష్టమి నాటి తిథి పేరు త్వరిత అన్నమాట. అక్కడ ఉన్నటువంటి నిత్యాదేవత త్వరిత. అలాగే ఈ అష్టమి శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ వస్తుంది. అందులో ఒక తిథికి దేవతలు కళలు మారుతుంటాయి. కానీ అష్టమి నాడు మాత్రం కృష్ణపక్షంలో ఏ కళ ఉంటుందో శుక్లపక్షంలో అదే కళ ఉంటుంది. అంటే శుక్ల కృష్ణ పక్షాలలో కూడా మారకుండా ఉండే కళ అష్టమి నాటి కళ. చంద్రుడిని మనం గమనించిన శుక్లపక్ష అష్టమి నాడు ఎలా ఉంటాడో కృష్ణపక్ష అష్టమి నాడు అలాగే ఉంటాడు. ఏ మార్పు ఉండదు. ఆ విధంగానే అమ్మవారు కూడా నిర్వికార అన్నమాట. ఎటువంటి మార్పు లేకుండా ఉండేటువంటి తల్లి గనక అమ్మ నుదుటిని అష్టమి చంద్రుడితో పోల్చడంలో విశేషం. అది ఎక్కడైనా సరే ఏవైనా వ్యతిరేక భావాలు కలిగితే, కోపము వంటి భావాలు కలిగితే సంకోచించుతుంది ఆ పాలభాగం. అలాగే ఆనందము ఉత్సాహము కలిగినప్పుడు వికసిస్తుంది పాలభాగం. కానీ అమ్మవారు ఎల్లవేళలా సమభావంతో ఈ జగత్తును చూస్తూ ఉంటారు గనక ఆ పాలభాగం అంతా కూడా ఎప్పుడు సమస్థితిలో ఉంటుంది అని చెప్పడానికే అష్టమి నాడు చంద్రుడితో పోల్చారు. ఇది ఇందులో ఉన్నటువంటి విశేషం. పైగా ఆకాశం సంబంధించిన విషయాలు ఇందులో మనకు కొన్ని స్ఫురణకు వస్తూ ఉంటాయి. చంద్రుడు అనడంలో, అది తిథికి సంబంధించిన వెళ్ళడంలో. నిన్ననే మనం చెప్పుకున్నట్లు ఆకాశాన్ని గమనిస్తే ఎంతో విజ్ఞానం మనకి లభిస్తుంది. అనేక నక్షత్ర మండలాలు, నిత్యం తిథులు, రోజులు, వీటిలో మారుతున్నటువంటి ఈ చంద్రకళలు మొదలైన వాటి పరిణామాలు ఇవన్నీ గమనిస్తుంటే అంతకంటే విజ్ఞానం ఏముంది. అందుకే అనంత ఆకాశం అంతా కూడా అమ్మవారి ఆఫీస్ అన్నారు ఒక మహానుభావుడు. అలాంటి కార్యాగారంలో ఈ కళలన్నీ కనబడుతూ ఉంటాయి. అందుకు అమ్మవారి యొక్క నుదురు ఇక్కడ అష్టమి నాడు చంద్రుని వలె ప్రకాశిస్తోంది అని. అష్టమి నాడు చంద్రుడు అంటే సరిగ్గా సగం. ఇంకా సగం ఏమవ్వాలి? ఆ మిగిలిన సగం, మిగిలిన ముఖం అంతా ప్రకాశిస్తోందట. అలా 16 కళలతో నిండుగా ఉంది అమ్మ వదనం. అందులో ఆ 8 భాగములు ఏవైతే ఉన్నాయో అవి పాలభాగంలో ఉన్నాయని చెప్పడం ఇదొక భావం. అయితే ఆదిశంకరులు ఇంకా చమత్కరించి సౌందర్యలహరిలో చెప్తారు, అమ్మ అర్ధచంద్రుడు పాలభాగంలో ఉంటే మిగిలిన అర్ధచంద్రుడు ఎక్కడున్నాడంటే అమ్మ నీకు చూడాలంకారమైపోయాడు అన్నాడు. ఎందుకంటే అమ్మ చంద్రార్ధకృత శేఖరా కదా. తన కిరీటం పైన చంద్రలేఖని ధరించి ఉంది. ఆ చంద్రలేఖ మిగిలిన అర్ధభాగంగా ఉన్నదనమాట. నుదురు సగం చంద్రుడైతే అమ్మ ధరించినటువంటి అర్ధచంద్రుడు పైన ఉన్నాడు. ఈ రెండు కలుపుకుంటే 16 పూర్తయిపోయాయి. అయితే ఆ చంద్రుడు ఎలాగున్నాడు అంటే లలాటం లావణ్య ద్యుతి విమల మాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయత్. అర్ధచంద్రుడు లలాటంగా ఉంటే మిగిలిన అర్ధచంద్రుడు సగం చంద్రుడు కూడా మకుట ఘటితం చంద్రశకలం, నీ కిరీటం పైన శకలంగా ఉన్నాడమ్మా అని. అంటే ఇది ఎలా ఉన్నదంటే క్రింది ముఖంగా ఉన్నటువంటి చంద్రబింబం, అర్ధచంద్రబింబం అమ్మవారి యొక్క నుదురు అయితే, ఊర్ధ్వముఖంగా ఉన్నటువంటి అర్ధచంద్రబింబం అమ్మవారి యొక్క కిరీటంలో అలంకరింపబడింది. ఈ రెండూ కలుపుకుంటే పూర్ణచంద్రుడే. కానీ ఇది విపర్యాసన్యాసం, వ్యత్యస్తంగా ఉన్నాయన్నమాట ఈ కళలు. ఇలాగ భావన చేసి 16 కళలు అమ్మ ముఖంలోనే దర్శిస్తూ ఆదిశంకరులు వర్ణించారు. ఇందులో కొన్ని బీజాక్షర సంకేతాలు, చంద్రకళా సంకేతాలు కూడా చెప్పబడ్డాయి. ఈ చంద్రకళల్ని అక్కడక్కడ ప్రస్తావించడంలో కేవలం సౌందర్యాన్ని ప్రస్తావించడానికి చెప్పిన నామాలు కావివి. సాధారణంగా చంద్రుణ్ణి, మన్మథుణ్ణి సౌందర్య ప్రస్తావనలో వాడుతూ ఉంటాం. కానీ
ఇక్కడ అమ్మవారి యొక్క రూపవర్ణంలో వాడిన ఈ శబ్దములన్నీ కూడా కేవల సౌందర్య ప్రస్తావన కోసం చెప్పినవి కావు. ఇవన్నీ బీజాక్షరములు, తత్వ సంకేతములతో కూడినటువంటివి. అదేవిధంగా అష్టమి చంద్రుడు అనేటువంటిది చంద్ర కళలలో అమ్మవారి ఆరాధన సాగుతుంది కనుక వాటికి సంబంధించిన విషయాలు ఇక్కడ వర్ణించుతున్నారని గమనించాలి. మొత్తంగా ఇక్కడ సాగుతున్నటువంటి అమ్మవారి యొక్క ఆ సౌందర్య వర్ణన అంతా కూడా మంత్రస్వరూపాన్ని, దేవతా స్వరూపాన్ని తెలియజేస్తున్నది. తర్వాతి నామం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. మృగనాభి అంటే కస్తూరి అనర్థం. ముఖచంద్ర కళంకాభ, ముఖమనే చంద్రుడిలో కళంకము వలె కస్తూరిని ధరించినటువంటి తల్లి అని. అంటే ఆ పాలభాగం మీద కస్తూరి ప్రకాశిస్తోంది, ముఖచంద్రునిలో కళంకము వలె ప్రకాశిస్తున్నదనమాట. ఇక్కడ ముఖచంద్రుడి అండంలో కూడా చంద్రలక్షణమైనటువంటి ఆహ్లాదము, ప్రసన్నత మొదలైనవన్నీ కూడా అమ్మ ముఖంలో ఉన్నాయి. పైగా చంద్రుని మించిపోయే సౌందర్యం అమ్మ వదన సౌందర్యం. ఈ చంద్రుడు ఏ పాటి అమ్మ సౌందర్య లహరి. అందులో బిందువు పాటి చెయ్యడి చంద్రుడు. ఆ చంద్రత్వం వేరు. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. అమ్మ ముఖము చంద్రుని వల్లే ఆహ్లాదంగా, ప్రసన్నంగా కనిపిస్తుంది అనడానికే ఆ వర్ణన అన్నమాట. పైగా అమ్మవారి ముఖము శివతేజస్సుతో ఆవిర్భవించింది. ఇక్కడ చిదగ్ని కుండంలోంచి అమ్మవారు ఆవిర్భవించారు కదా. ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ కూడా చిదగ్నిలో తమ శక్తుల్ని హుతం చేయగా అమ్మవారు ఆవిర్భవించారు కనుక ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దేవతాశక్తి నిండి ఉందన్నమాట. అమ్మవారి యొక్క కేశముల యందు యముని యొక్క శక్తి నిండి ఉంది, ముఖమునందు శివుని యొక్క శక్తి నిండి ఉంది, అలాగే నాసిక యందు కుబేరుని యొక్క శక్తి నిండి ఉంది. అంటే అర్థం ఆ దేవతాశక్తి వచ్చి అమ్మలో చేరింది అని కాదు. నిజానికి దేవతల ముందు నుంచి ఉన్నారు. ఈ దేవతల కన్నా ముందు నుంచి ఉన్నటువంటి మహాదేవి జగదంబిక. ఆ మహాదేవి యొక్క తేజము నుండి ఆవిర్భవించిన వాళ్ళు వీళ్ళందరూ. అమ్మ జ్యోతి అయితే ఈ దేవతలందరి కిరణాలన్నమాట. ఈ యముడు అమ్మవారి యొక్క కేశశక్తి నుంచి ఆవిర్భవించినవాడు. అందువల్ల అతడు తన శక్తిని హుతం చేయగా అమ్మవారి యొక్క కేశమునందు అది దీపించుతూ ఉన్నది అని చెప్పడం. ఈ విధంగా అమ్మవారిని ధ్యానించేటప్పుడు ఒక్కొక్క అవయవమునందు ఒక్కొక్క దేవతాశక్తి ఉంది అని తెలుసుకోవాలి. అందుకు అమ్మవారి రూపవర్ణన చేయడం అంటే ఆయా దేవతాశక్తుల్ని ఆవిర్భవింపజేసుకుని ఆవహింపజేసుకోవడం అని అర్థం అన్నమాట. ఇలాగా అమ్మవారి రూపాన్ని మనం ధ్యానిస్తున్నామంటే సర్వ దేవతలని ఒక్క చోట ధ్యానిస్తున్నామని అర్థం. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషిక. అలాగా కస్తూరి తిలకాన్ని ధరించి ఉన్నటువంటి తల్లి. ఆ తర్వాత ఇలా పాలభాగాన్ని వర్ణించిన తర్వాత కనుబొమ్మల్ని వర్ణిస్తున్నారు వశిన్యాది వాగ్దేవతలు. ఆ కనుబొమ్మలు ఎలా ఉన్నాయంటే వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇదంతా ఒకే నామం. ఆ ముఖము ఎలా ఉన్నది అంటే వదనము స్మరమాంగళ్య గృహముట. స్మర అంటే మన్మథుడు, అతడి యొక్క మంగళ గృహం అంటే మన్మథుడు నివాసం చేసేటటువంటి మంగళకరమైన గృహము వలె ఉన్నది అమ్మవారి వదనం. అంటే మన్మథుడు అంటే ఇక్కడ అర్థం ఏమిటి? సౌందర్య శక్తి, సమ్మోహన శక్తి అని అర్థం. మన్మథుడు అంటే ఏదో ఒక దేవత విశేషం కాదు. మన్మథుడు అనే దేవత కూడా అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణ లేశం వల్ల ఆవిర్భవించిన ఒక చిన్న దేవతాశక్తి. ఇక్కడ చెప్తున్నటువంటిది సౌందర్య శక్తి, సకల జగత్ సమ్మోహనకరమైనటువంటి ఒక మహాశక్తి అన్నమాట. ఇక్కడ స్మర అనేటువంటి శబ్దంలో తెలియబడుతున్నది. అటువంటి సౌందర్య శక్తి నివసించేటటువంటి గృహంలా ఉంది అమ్మ ముఖం. అంటే సమస్త సౌందర్యములు అమ్మవారి ముఖమునందు నివసించి ఉన్నాయి. ఎటువంటి ఇల్లుట? మాంగళ్య గృహము అనే మాట వేశారు. సౌందర్యంతో పాటు మాంగళ్యం అక్కడుంది, పవిత్రమైనటువంటి మంగళత్వం. ఈ మంగళత్వానికి, సౌందర్యానికి కూడా నివాస భూమిగా ఉన్నటువంటి ఆ ముఖమనే గృహంలో కట్టిన తోరణంలాగా ఉన్నదిట అమ్మవారి యొక్క కనుబొమలు. ఎంత చక్కటి కవిత్వమో చూశారా? కవులకు కవులైనటువంటి వాగ్దేవతలు చెప్తున్న మాటల్లో ప్రతి వాక్యము కావ్యమే. ప్రతి వాక్యంలోనూ అపూర్వమైన వర్ణన మాధుర్యము, ఉపమాలంకారములు, సమస్త అలంకారములు కనబడుతూ ఉంటాయి. ఇది కావ్యపరమైనటువంటి తత్వమైతే ఇందులో మంత్రపరమైన తత్వాలు కూడా దాగి ఉన్నాయని మాటిమాటికి చెప్తూ ఉన్నాం మనం. అమ్మవారి యొక్క కనుబొమలు ఒక తోరణం వలె ఉన్నాయి. ఆ తోరణంలో సౌందర్యము, మాంగళ్యము కూడా కలబోసి ఉంది. వదన స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. చిల్లిక అంటే భ్రూలత అని అర్థం, అంటే కనుబొమలు అని అర్థం అనమాట. ఈ కనుబొమలు తోరణం వలె ఉన్నాయి. ఇందులో మంత్రాక్షరాలు దాగి ఉన్నాయని చెప్తున్నాం. ప్రతి నామంలోని మంత్రాలని బయటికి తీసి చెప్పవలసిన అవసరం లేదు. అందులో ఉన్నాయన స్పృహం అనుకుంటే చాలు.
ఉదాహరణకి ఈ ఒక్క నామంలో ఎలా బీజాక్షరాలు దాగి ఉన్నాయో గమనిద్దాం. వదన అంటే ముఖం కదా, ముఖానికి సంబంధించినటువంటి బీజాక్షరం ఐం అనేటువంటి బీజాక్షరం. ఆ తర్వాత స్మర అని చెప్పాడు. స్మర అంటే మన్మథ శక్తి. ఇందాక చెప్పినట్లుగా ఇది ఏదో దేవతా విశేషం కాదు, సౌందర్య సమ్మోహన శక్తులకు సంబంధించిన విశేషం. దీనిని ఉపాసన చేస్తే మోక్షం వచ్చేటువంటి మహాబీజాక్షరం అది. ఆ బీజాక్షరానికి సంకేతం స్మర బీజం అంటే కామరాజ బీజం. అది ఏమిటంటే క్లీం అనేటువంటి బీజాక్షరం. వదన అనే శబ్దంతో ఐం బీజము, స్మరా శబ్దంతో క్లీం బీజము, మాంగళ్య అనేటువంటి శబ్దంతో సౌహ్ అనే బీజము, గృహ అనే శబ్దంతో శ్రీం అనే బీజము, తోరణ అనే శబ్దంతో హ్రీం అనే బీజము చెప్పబడింది. అంటే అమ్మవారి కనుబొమ్మలను వర్ణించేటప్పుడు మొత్తం ఇక్కడ 5 బీజాక్షరాలను కూడా చెప్పారనమాట. ఇలాగే సూచనగా చెప్తూ ఉంటాయి. వేదం కూడా మంత్రాన్ని ఇలాగే చెప్తుంది, అంతేగాని నేరుగా చెప్పదు. దానికి ఆ బీజం దేని నుంచి ఆవిర్భవించిందో ఆ మూలశక్తిని చెప్తుందనమాట. ఆ మూలశక్తిని ఈ నామంలో కూర్చారు వసిన్యాది వాగ్దేవతలు. అంటే ఒకవైపు వర్ణనతో పాటు ఎలా మంత్ర బీజాక్షరాలు దాగి ఉన్నాయో ఈ నామంలో చూసారా. ఇలా ప్రతి నామంలో ఏదో ఒక బీజాక్షరం దాగి ఉంటుంది. మొత్తానికి ఇటువంటి మంత్రమయమైనటువంటి సౌందర్యమయమైనటువంటి మంగళకరమైనటువంటి కనుబొమలతో ప్రకాశిస్తున్న తల్లి అంటే అమ్మవారి యొక్క ఒక్కొక్క శరీర భాగంలో దేవత, మంత్రము, తత్వము ఇన్ని దాగి ఉన్నాయన్నమాట. అందుకే ఆ స్థూలమైనటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానం చేస్తే సర్వాభిష్టములు లభిస్తాయి, కైవల్యం లభిస్తుంది అని చెప్పడం. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఆ కనుబొమల్ని భావించితే ఆదిశంకరులు ఇక్కడ చాలా అద్భుతమైన భావన చేశారు సౌందర్యలహరిలో. ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు వర్ణించినటువంటి ప్రతి నామాన్ని ఆదిశంకరులు ఎంత లోతుగా భావించి ఆ భావం నుంచి అద్భుతమైన కావ్యమాధుర్యాన్ని సృష్టించారో సౌందర్యలహరిలో మనకు కనబడుతుంది. భ్రువౌ భుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని త్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణం ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. అమ్మవారి యొక్క ఆ కనుబొమలే ఒక ధనుస్సు వలె ఉన్నాయట. ధనుస్సులాగుంటే ధనుస్సుకి నారి ఉండాలి కదా. అయితే అమ్మవారి కనుబొమలు ఎటువంటి ధనస్సు అంటే సమ్మోహనకరమైన ధనస్సు. సమ్మోహనకరమైన ధనస్సునే చెరకు విల్లు అంటారు. అంటే మన్మథుడి చేతి ఆయుధం. సకల జగత్తుని సమ్మోహింపజేయడానికి మన్మథుడు పట్టుకున్నది ఆ చెరకు విల్లు. అలాంటి విల్లులా ఉన్నది అమ్మవారి కనుబొమలు. అయితే నారి ఏమిటి అంటే చెరకు వింటికి నారి తుమ్మెదల యొక్క వరుస, అది కదా చెరకు వింటికి నారి. ఆ తుమ్మెదల వరుస ఏది అంటే అమ్మవారి ఆ కనులు ఏవైతే ఉన్నాయో ఆ కనుల చూపులే నల్లని కాంతులతో ప్రకాశిస్తున్నాయి, అవే నారి వలె ఉన్నాయట. అలా ఉండగా ఏర్పడ్డటువంటి ఒక ధనుస్సులా ఉంది అమ్మవారి కనుబొమలు, ఆ చూపులు కలిసి. అయితే ఈ ధనుస్సు నడిమి భాగం ఉందే అది ఎలా ఉన్నదంటే ఆ ధనుస్సుకి గ్రిప్ ఉంటుంది, అంటే మధ్యలో పట్టుకునే భాగం. అక్కడ మన్మథుడు పట్టుకోవడానికి అనువుగా ఉన్నట్టుగా, అంటే ధనుస్సుకి ఎలాగైతే నడిమి భాగం మన్మథుడు పట్టుకుంటాడో అలా ఉన్నది ఆ నడిమి భాగం. ధనుర్మన్యే సవ్యేతరకర గృహీతం రతిపతే ప్రకోష్ఠే ముష్ఠౌ చ స్థగయతి నిగూఢాంతరముమే. ఇక్కడ భావం ఏమిటంటే ఆ శంకరుని వశ్యం చేసుకోవడానికి మన్మథుడి చేతి ధనుస్సు చాలలేదు, ఆయన యొక్క విల్లు అమ్ములు రెండూ చాలలేదు. అందువల్ల అతడు ఓడిపోయాట. ఓడిపోతే అమ్మవారి ఈ ధనుస్సు చాలు ఆ శివుణ్ణి వశం చేసుకోవడానికి అన్నదిట. అంటే అమ్మవారి యొక్క కనుబొమలు, కనుచూపులు వీటితోనే శివుడు వశమయ్యాడు, అంతేగాని మన్మథుడి యొక్క ధనుస్సు ఏమీ చేయలేకపోయింది. అంటే సమస్త లోకాన్ని సమ్మోహింపచేసేటువంటి ఆ మన్మథుని లేశశక్తి శివుణ్ణి ఏమీ వశం చేసుకోలేదు. ఆ మన్మథులు అందరికీ కూడా కారణమైనటువంటి సకల జగన్మోహిని అయినటువంటి ఆ జగన్మాయ యొక్క చూపులే ఆ అయ్యవారిని సమ్మోహింపు చేయగలిగాయి అన్నమాట. దీనికే మూకకవి అంటాడు కాచన మోహయతి కామజేతారం అని. కామజేత అంటే మన్మథుని జయించినటువంటి కామారి అయినటువంటి ఆ శంకరుని జయించింది అమ్మవారి యొక్క కనుచూపులు. దాన్ని వర్ణిస్తూ ఆ భ్రూలతికని ఈ విధంగా భావన చేశారు ఆదిశంకరులు. అంతేకాదు ఆ భ్రూలతికకి ఎటువంటి శక్తి ఉందో కావ్యకంఠ వాసిష్ఠ గణపతముని ఉమాసహస్రంలో చెప్తారు. భ్రూభంగం కురుషే చెన్ ముగ్ధే గౌరి ముఖాబ్జే భూతాన్యాప్యయ బిభ్యత్యేజేరన్న పితారా. అమ్మా నీ ముఖపద్మంలో ఒక్కసారి ఆ కనుబొమ్మలు కానీ ముడివేసేవా,
భూతములన్నీ కూడా గడగడ వణుకుతాయి, నక్షత్రాలు కూడా రాలిపోతాయమ్మా అన్నారు. అంటే ఆ కనుబొమ్మల ముడితో సమస్త విశ్వాన్ని శాసించగలదు అమ్మ. ఇదే కనుసైగలంటే. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ కనుబొమ్మలతో ప్రకాశిస్తూ ఉన్నది. కనుబొమ్మల తర్వాత వర్ణిస్తున్నటువంటివి అమ్మవారి యొక్క కన్నులు. ఆ కన్నులు ఎలా ప్రకాశిస్తున్నాయంటే వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. ఇది చక్కని కావ్యమాధుర్యంతో ప్రకాశిస్తున్న వాక్యం. వాక్యం రసాత్మకం కావ్యం అనే మాట మనం విన్నాం. అంటే రసాత్మకమైన ఒక్క వాక్యమే కావ్యం అవుతుంది అన్నారు. ఈ లలితా సహస్రనామంలో ప్రతి వాక్యము రసాత్మకమే. అంటే ప్రతి వాక్యం ఒక కావ్యం అన్నమాట. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. అమ్మవారి యొక్క ముఖంలో ఉన్నటువంటి కన్నులు ఎలా ఉన్నాయంటే చేపల వలె ఉన్నాయట. అయితే ఈ చేపలు ఈదుతూ ఉంటాయి. ఎక్కడ ఈదుతుంటాయంటే ఏదైనా ఒక ప్రవాహంలో ఈదుతూ ఉంటాయి. ఆ ప్రవాహం ఏది? వక్త్రలక్ష్మీ పరీవాహము. అమ్మవారి యొక్క ముఖ లావణ్యమే ఒక ప్రవాహంట. అంటే లావణ్యం అమ్మ ముఖంలో ప్రవాహ రూపంలో ఉన్నటువంటిది. అంటే ప్రవహిస్తోంది లావణ్యం అమ్మ ముఖంలో. అలా ప్రవహిస్తున్నటువంటి లావణ్యమనే ప్రవాహంలో ఈదులాడుతున్న 2 చేపలులాగా ఉన్నాయి అమ్మవారి కన్నులు అన్నారు. అంటే మీనాక్షి అనే మాట విన్నాం మనం. అమ్మవారి కన్నులకి మీనములతో పోలిక ఉంది. అందువల్ల మీనాక్షి అన్న మీనముల వంటి కన్నులు కలది, అంటే చేపల వంటి కన్నులు కలిగినది. చలత్ మీనాభలోచన, చలించుతున్నటువంటి మీనముల వంటి కన్నులు కల తల్లి అని చెప్పడం అన్నమాట. అయితే మీనాక్షి అనడంలో ఉద్దేశం ఏమిటి? ఇక్కడ అమ్మవారి యొక్క అక్షికి సంబంధించిన విషయం చెప్పారు. ఇది చాలా దివ్యమైనటువంటి విషయం. అక్షి దగ్గర తేజస్సు అంతా నిహితమై ఉంటుంది. అందువల్ల నేత్రాలని ధ్యానించితే ఆ తేజస్సు, ఆ చైతన్యము మన యందు స్ఫురిస్తుందన్నమాట. ఆ విధంగా అమ్మవారి యొక్క నేత్రములు అగ్నిదేవతాత్మకములు అని గ్రహించాలి ఇక్కడ. పైగా మీనాక్షి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? చేపల వలె చేరడేసి కళ్ళు సొగసుగా ఉన్నాయి అని వర్ణించడం ఇక్కడ ఉద్దేశం కాదు. మీనాక్షములకు ఒక విశేషం ఉంది. ఎందుకంటే చేపలని మనం పరిశీలిస్తే అమ్మవారి యొక్క సృష్టి విలాసం ఎంత ఆశ్చర్యమో అర్థమవుతుంది. ఈ చేపలు కేవలం తమ కంటి నుంచి వచ్చేటువంటి కాంతులతోనే తమ పిల్లల్ని పోషిస్తాయట. పిల్లల్ని కన్న తర్వాత వాటికి ప్రత్యేకించి ఆహారం ఇవ్వడం ఉండదు. ఆ చేపల కనుల నుంచి వచ్చేటువంటి కాంతి రేఖలలోనే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, రసాయనిక చర్య. దానితో ఆ పిల్లలకి కడుపు నిండిపోతుంది. అంటే కనుచూపులతోనే పిల్లలందరినీ పోషిస్తుంది చేప. చేపల వంటి కన్నులు కలిగినది అని అమ్మవారిని అనడంలో ఉద్దేశం ఏమిటంటే అమ్మవారు తన కనుచూపులతోనే ఈ జగత్తునంతటినీ పోషిస్తున్నది అని చెప్పడం అన్నమాట. సకల జగత్తుని పోషించేటువంటి చల్లని చూపులు, అమృతపు చూపులు కలిగినటువంటి కన్నులు అమ్మవారివి. అందుకే ధ్యానం చేసేటప్పుడు అరుణాం కరుణాతరంగితాక్షీం అన్నారు. కరుణ తరంగితమైన అక్షులు అమ్మవారివి. ఆ కనుచూపుల నుంచి ప్రవహించి జగత్తు మీదకి ముంచెత్తుతుంది అమ్మవారి యొక్క కరుణ. ఆ కరుణ చేత పోషింపబడుతోంది ఈ జగత్తులో ప్రతి జీవరాశి, ప్రతి అణువు పోషింపబడుతోంది. ఇలా జగత్తునంతటిని పోషించేటువంటి చైతన్యమయమైనటువంటి చూపులు గల నేత్రములు అమ్మవారివి. అందుకే మీనాక్షి అన్నారు. ఈ కనుల్ని వర్ణిస్తూ ఆదిశంకరులు చాలా చక్కని భావన చేశారు సౌందర్యలహరిలో. అమ్మా, నీ నేత్రములు ఏవైతే ఉన్నాయో అవి తేజోమయములు. తేజోమయములు అంటే అవి అగ్నిదేవతాత్మకములు అని మనకి లలితోపాఖ్యానం చెప్తుంది. అంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవత అన్నప్పుడు నేత్రములందు అగ్నిదేవత ప్రకాశిస్తున్నాడు అనమాట. ఈ అగ్ని ప్రధానంగా సూర్య చంద్ర తేజోమయంగా ఉంటుంది 3 విధములుగా. ఆ విధంగా అమ్మవారివి త్రినేత్రములు. ఎందుకంటే ముఖమంతా మళ్ళీ రుద్రమయం అని చెప్పుకున్నాం. రుద్రునికి ఎలా త్రినేత్రములు ఉన్నాయో అమ్మవారివి త్రినేత్రములే. ఎందుకంటే శంభుపత్ని పూర్ణంగా ఆమె సంభవీ తేజం. అందువల్లనే త్రినేత్రములతో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఆ మీనాక్షములు మొత్తం 3 అన్నమాట అందులో ఉన్నటువంటివి. ఆ 3 నేత్రములు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు ఆదిశంకరులు. అహస్సూతే సవ్యం తవ నయన మర్కాత్మకతయా త్రియామాం వామంతే సృజతి రజనీనాయకతయా తృతీయా తే దృష్టి దరదలిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం. అమ్మా, నీ కన్నులలో ఒక కన్ను పగటిని సృష్టిస్తోంది అన్నాడు. అంటే సమస్త కాలములు ఏర్పడడానికి కూడా కారణం అమ్మవారి కన్నులే. కాలాలను ఏర్పరుస్తున్నాయి, సృష్టి స్థితి లయల్ని చేస్తాయి అమ్మవారి యొక్క నేత్రములు. అందువల్లనే నేత్రములని ధ్యానించేటప్పుడు అనేక శ్లోకములు మహాకవులు వర్ణించారు.
ఎందుకంటే ఒక వ్యక్తిలోని ఆ శరీరంలో అతడి తేజస్సు మనస్సు మొత్తము స్ఫుటమయ్యేది నేత్రముల్లోనే. అందుకే నేత్రములు చాలా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనిపించుకోవడానికి కూడా కారణం అదే అనమాట. అందువల్ల అమ్మవారి యొక్క ఆ దివ్య సౌందర్యంలో నేత్రములకు అంత ప్రాధాన్యం. ఒక కన్ను పగటిని సృష్టిస్తోంది, ఎందుకంటే అర్కాత్మకతయ, అర్క అంటే సూర్యుడు, సూర్యనేత్రం ఏదైతే ఉందో దానివల్ల పగలు ఏర్పడుతుంది. ఇంకొక కన్ను ఏమి చేస్తోందంటే అది రజనీనాయకతయ, రజనీనాయకుడు అంటే చంద్రుడు అనమాట, చంద్రాత్మకమైన మరో నేత్రం వల్ల రాత్రి ఏర్పడుతుంది అన్నారు. ఇక ఆ నడుమ ఉన్నటువంటి నేత్రం ఏదైతే ఉందో అది ఎలా ఉన్నదంటే దరదళిత హేమాంబుజ రుచి, ఎంత చక్కటి దర్శనమో చూడండి. దరదళిత హేమాంబుజ రుచి, బంగారు పద్మము అరవిరిచినట్లుగా ఉన్నదిట ఆ మూడవ నేత్రము, అంటే అగ్నిమయమైనటువంటి నేత్రం. ఆ నేత్రము ఆ విరిసి ఉండి ఎలా ఉన్నది అంటే ఒకటి పగలు ఒకటి రాత్రి అయితే ఆ నడుమ నేత్రము ఈ పగలు రాత్రికి మధ్యన ఉన్నటువంటి సంధ్యాకాంతుల్ని స్ఫురింపజేస్తోందమ్మా అన్నాడు. అంటే ఆ త్రిసంధ్యలని కూడా తెలియజేస్తూ ప్రకాశిస్తున్నది అమ్మవారి యొక్క ఆ తృతీయ నేత్రం, ఫలనేత్రం. ఇలా త్రినేత్రాలని వర్ణించారు. ఇక మూక కవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈయన సుమారు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో కంచిపీఠానికి ఆచార్యులుగా ఉండేవారని చెప్తారు. ఆయన మూగవారు అయినప్పటికీ కూడా అమ్మవారి భక్తుడు, మహాపండితుడు. కానీ మూకతనం, ఆ మూగతనం చేత ఆయన బయటకు పలుకులు లేకపోయినా హృదయమార అమ్మవారిని ధ్యానించారు. ఎందుకంటే అమ్మని ధ్యానించడానికి ప్రధానం హృదయం. ఆ హృదయానికి అమ్మని దర్శించగలిగేటువంటి భావనాత్మకమైన దృష్టి కావాలి. ఆ దృష్టితో కంచి కామాక్షీదేవిని ధ్యానం చేస్తూ ఉంటే ఆ తల్లి కరుణించింది. అమ్మ కరుణ వల్ల అతనికి పలుకులు వచ్చే మాట వచ్చింది. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. ఆ విధంగా మూగవాణ్ణి కూడా పలికించగలిగేటువంటి శక్తి ఆ పరమాత్మది. ఆ పరమాత్మ స్వరూపిణి అయినటువంటి ఆ జగదంబిక కరుణా కటాక్ష లేశం చేత ఆ మూక కవి వెంటనే వాగ్మి అయిపోయాడు. ఆ పలుకులతో అమ్మవారిని స్తోత్రం చేశాడు. దివ్యమైన స్తోత్రం. అది అమ్మవారి అనుగ్రహం ఉంటే గానీ పలకం. అలాంటి పదాలు అందులో ఉన్నాయి. మంత్రాత్మకములు, భావనాత్మకములు, కావ్య రసస్ఫోరకములు అయినటువంటి దివ్య శ్లోకాలను పలికాడు. ఒక్కొక్క శ్లోకం కూడా మహామహిమాన్వితమైనటువంటి మంత్ర రాజం అన్నమాట. అలాంటి 500 శ్లోకాలు చెప్పాడు ఆ మహానుభావుడు. ఈ 500 శ్లోకాల్లో మొదటి 100 ఆర్యాశతకం అని చెప్పబడుతుంది. ఆర్యాశతకం అంటే అమ్మవారి యొక్క వైభవాన్ని స్తోత్రిస్తూ ఆర్య అనేటువంటి ఛందస్సులో చెప్పారు. తర్వాత స్తుతి శతకం, స్తుతి అంటే అమ్మవారిని స్తోత్రం చేయడమే అందులో ప్రధానం. అటు తర్వాత చాలా చిత్రములైన శతకాలను రచించారు. అందులో ఒకటి కటాక్ష శతకం అని. కటాక్ష శతకము అంటే అమ్మవారి యొక్క కడకంటి చూపుల మీదే 100 శ్లోకాలు రచించాడు ఆయన. అంటే అమ్మ దర్శనం పొందాడు గనక దర్శనం పొందిన ఆ దివ్య సౌందర్యాన్ని అమ్మ ఇచ్చినటువంటి వాక్ సంపత్తో వర్ణించడం ఆశ్చర్యం కాదు కదా. అందువల్ల అమ్మవారి యొక్క కడకంటి చూపుల మీదే 100 పద్యాలు రచించాడు. అలాగే అమ్మవారి యొక్క చిరునవ్వు మీద మందస్మితం, ఆ చిరునవ్వు మీద 100 పద్యాలు రచించారు. అదే మందస్మిత శతకము అని. ఇక ఆ తర్వాత అమ్మవారి యొక్క పాదార విందాల మీద మళ్ళీ 100 పద్యాలు రచించారు. పాదార వింద శతకం అన్నమాట. ఇలా 5 శతకాలు కలిసి మూక పంచశతి అని అద్భుతమైనటువంటి కావ్యరాజం మన భారతీయ వాంగ్మయంలో ఒక అలంకారంగా నిలిచిపోయిందనమాట. అందులో ఈ కటాక్ష శతకం అని ఏదైతే ఉందో అందులో అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. మొత్తం 100 శ్లోకాలు చెప్పుకుంటే మన ప్రవచనం అంతా దాని మీదే వెళ్ళవలసి వస్తుంది. కానీ 100 శ్లోకాల మహానుభావుడు దర్శించి అమ్మవారి అనుగ్రహంతో వర్ణించినప్పుడు చలన్ మీనాభలోచన అయినటువంటి ఆ తల్లి ఒక్క కన్నుల నుంచి జాలువారుతున్న ఆ అమృతపు చూపుల వర్ణన ఎలా ఉన్నదో కొంత తెలుసుకుందాం. మోహాంధకార నివహం వినిహంతు మీడే మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్ శ్రీ కాంచిదేశ శిశిరీకృతి జాగరూకాన్ ఏకామ్రనాథ తరుణి కరుణావలోకాన్. అమ్మవారి యొక్క చూపుకి నోచుకోకపోతే జ్ఞానం అనేది రాదు, మోక్షం అనేది రాదు. అందువల్లనే మోహాంధకార నివహం వినిహంతు మీడే, మోహమనే అంధకారాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి కలిగినవి అమ్మవారి యొక్క కరుణామయమైనటువంటి దృష్టులు. మూకాత్మనామపి మహాకవితావదాన్యాన్, మూగవారికి కూడా గొప్ప కవిత్వాన్ని ఇచ్చేటువంటివి అమ్మవారి యొక్క కనుచూపులు. ఇది స్వానుభవంతో చెప్తున్నాడు మూక కవి. అటువంటి ఆ చూపులు శ్రీ కాంచిదేశ శిశిరీకృతి జాగరూకాన్, ఆ కాంచీ నగరాన్నంతటినీ కూడా చల్లబరుచుతున్నటువంటి చూపులట. అటువంటి చూపులతో ఉన్న
అమ్మవారి యొక్క కరుణ మనల్ని రక్షించుగాక అని చెప్పి, మాతర్జయంతి మమతాగ్రహ మోక్షణాని మాహేంద్ర నీల రుచి శిక్షణ దక్షణాని కామాక్షి కల్పిత జగత్రయ రక్షణాని త్వద్వీక్షణాని వరదాన విచక్షణాని అని వర్ణించారు అమ్మవారి యొక్క వీక్షణములను. అమ్మా, నీ వీక్షణములు, కడకంటి చూపులు మమతాగ్రహ మోక్షణాని, మమత అనేటువంటి గ్రహం నుంచి విడుదల కలిగిస్తాయమ్మా అన్నారు. ఎందుకంటే కావలసిన ప్రయోజనం అది. మోక్షం అంటే అజ్ఞానం నుంచి విడుదల, అహంకార మమకారముల నుంచి విడుదల, అహంకార మమకారములైనటువంటి గ్రహముల నుంచి విడుదల చేయించగలిగేటువంటి పదునైన శక్తి అమ్మవారి యొక్క కడకంటి చూపులకు ఉన్నది. అంతేకాదు ఆ చూపులు ఆ నల్లని కనుల నుంచి వస్తున్నాయి గనక నీలకాంతులతో ప్రకాశిస్తున్నాయట. ఆ నీలకాంతులు మాహేంద్ర నీలములకు ఎలా ప్రకాశించాలో నేర్పుతున్నాయట. అంటే సమస్త జగత్తులో ఉన్న నీలిమకి మూల కారణం ఆ కంటి నీలిమ. మాహేంద్ర నీల రుచి శిక్షణ దక్షణాని, ఆ కనుచూపులు చేస్తున్న పను ఏమిటి అంటే కల్పిత జగత్రయ రక్షణాని, ముల్లోకములను ఎల్లవేళలా రక్షించడమే పనిగా పెట్టుకున్నటువంటి ఆ కనుచూపులు వరదాన విచక్షణాని, వరాలను ఇవ్వడంలో విచక్షణ కలిగినవి ఆ వీక్షణములు. అంటే ఏ వరము ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో తెలిసిన కనులవి. ఆ కనుచూపులే వరములనిచ్చేటువంటివి. ఇంకా చక్కటి భావన చేస్తారు మరో శ్లోకంలో. కేశప్రభా పటల నీల వితానజాలే కామాక్షి కుండలమణిచ్ఛవి దీపశోభే శంకే కటాక్ష రుచిరంగతలే కృపాక్షా శైలూషిక నటతి శంకరవల్లభేతే. ఓ శంకరవల్లభ అంటే శివప్రియురాలేనో లలితాంబిక నమస్కారము అని చెప్పి, అమ్మా నీ కనులు ఏవైతే ఉన్నాయో ఆ కనుచూపులు కానీ కనులు కానీ, ఆ కనులు అనేది ఒక రంగస్థలము అంటున్నాడు. ఎంత చక్కటి భావన చూడండి. కనులట రంగస్థలంట, అంటే స్టేజ్ అన్నమాట. ఈ స్టేజ్ మీద ఒక ఆమె నాట్యం చేస్తోంది అన్నారు. ఆమె ఎవరు అంటే కృపాక్ష శైలూషిక. శైలూషిక అంటే నట్టువ కత్తె, అంటే నర్తకి, నాట్యకత్తె అనమాట. కృప అనేటటువంటి నర్తకి నాట్యం చేస్తుందిట. కృప అంటే దయ. అమ్మవారి యొక్క కనులు లేదా కనుచూపులు అనేటువంటి రంగస్థలం మీద దయ అనే నాట్యకత్తె నాట్యం చేస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఒక నాట్యకత్తె నాట్యం అంటే అనేక భంగిములని, అనేక రసభావాలని ప్రకటిస్తుంది. అలాగే అమ్మవారి యొక్క కరుణ అనేక భంగిములతో నాట్యం చేస్తోంది ఆ కన్నుల్లో అన్నారు. కనులనే రంగస్థలం మీద. అయితే ఆ రంగస్థలం ఎలా అలంకరించుతారంటే, రంగస్థలానికి పైన చాందిని ఉంటుంది, అంటే డేరాలాగా కట్టి ఉంటుందన్నమాట. ఇటు అటు కూడా దీపాలు ఉంటాయి. ఎందుకంటే నర్తకి ఎలా నాట్యం చేస్తుందో కనబడడానికి ఇటు అటు దీపాలు అమర్చి ఉంచుతారనమాట. అది పూర్వం రంగస్థలం అలా నిర్మాణం చేసేవారు. అలాగే ఇప్పుడు అమ్మవారి రంగస్థలం కూడా అలాగే ఉన్నది అని వర్ణిస్తున్నారు. అయితే దీనికి డేరాలాగా ఆ పైన వేసిన చాందిని ఏమిటి అంటే కేశప్రభా పటల నీల వితానజాలే. ఆ కనులు కనుచూపులు రంగస్థలమైతే ఆ పైనున్నటువంటి కేశములంతా కూడా ఆ వితానముగా ఉన్నది, డేరావలే ఉన్నది పైన. ఇక రెండు వైపులా ప్రకాశిస్తున్న దీపములేమిటి అంటే కుండల మణిచ్ఛవి దీపే. అమ్మవారు చెవికి పెట్టుకున్న కుండలములున్నాయే, ఆ కుండలాల కాంతులే ఇరువైపులా పెట్టిన దీపాల్లా ఉన్నాయట. ఈ మధ్యలో ఉన్నాయి ఈ కనులు అనేటటువంటి రంగస్థలం. దానిలో కృప అనే నర్తకి నాట్యం చేస్తుంది అన్నారు. అంటే అర్థం అమ్మ కన్నులలో కృప అనేక భంగిములతో జగత్తుపై ప్రసరిస్తున్నది అని చెప్పడం. అంతేకాదు అమ్మవారి కను చూపు ఉన్నదే అది పెద్ద సార్వభౌమురాలుట. సార్వభౌమురాలు అంటే సకల జగత్తుని శాసించే మహాసామ్రాజ్ఞి అమ్మవారు అనడం అటుంచి, సకల జగత్తుని శాసించే మహాసామ్రాజ్ఞి అమ్మవారి కనుచూపు. అమ్మవారి యొక్క దృష్టే పెద్ద సార్వభౌమురాలు. ఆ సార్వభౌమురాలు ఎక్కడెక్కడ విహరిస్తుంది, ఎలా పాలన చేస్తుందో వర్ణిస్తున్నారు. త్రయంబకం త్రిపుర సుందరి హర్మ్య భూమి రంగం విహార సరసీ కరుణా ప్రవాహ దాసాశ్చ వాసవముఖా పరిపాలనీయం కామాక్షి విశ్వమపి వీక్షణ భూభృత్ అన్నాడు. భూభృత్ అంటే చక్రవర్తి, వీక్షణ భూభృత్ అంటే నీ కనుచూపు అనే చక్రవర్తి విహరించుతున్నాడు ఒక సౌధంలో. అంటే అమ్మవారి కనుచూపు ఎక్కడ విహరిస్తుంది? త్రయంబకం త్రిపుర సుందరి హర్మ్య భూమి రంగం. ఆ శంకరుని యొక్క శరీరమే అమ్మవారి యొక్క కనుచూపు విహరించే సౌధంట. సౌధం అంటే మేడ. చక్రవర్తి మేడల్లో ఉంటాడు కదా,
మరి అమ్మవారి యొక్క కనుచూపు ఎక్కడుందంటే శివుని యొక్క శరీరంలో ప్రకాశిస్తుందిట. అంటే అమ్మవారి ప్రేమగా శివుణ్ణే చూస్తుంటారు. ఆ చూపు ఆ శివ శరీరం పైన నర్తన చేస్తోందన్నమాట. అందువల్ల ఈ చూపు అనే సార్వభౌముడు వెళ్ళి ఆ శంకరుని శరీరం అనేటువంటి రంగభూమి యందు ఉన్నాడు, సౌధమునందు ఉన్నాడు. ఇక విహార సరసి కరుణా ప్రవాహ, చక్రవర్తి విహరిస్తూ ఉంటాడు సరస్సుల్లో. అలాగే ఈ చూపు అనే చక్రవర్తి కరుణా ప్రవాహంలో విహరిస్తూ ఉంటాడు. దాసాశ్చ వాసవముఖాహ, ఇక చక్రవర్తి ఉన్నాడంటే అనేక మంది దాసులు ఉంటారు కదా, సామంతులందరూ దాసులే. అలాగా అమ్మవారి యొక్క కనుచూపు అనే చక్రవర్తికి ఇంద్రాది దేవతలే దాసులై ఉంటారట. అలాంటిది అమ్మవారి యొక్క దృష్టి అనేటువంటి సార్వభౌముడి పాలన, అది విశ్వాన్నంతటినీ పాలించేటువంటి దివ్యమైన కరుణామయమైన దృష్టి అమ్మవారిది. పైగా నవరసాలు కూడా అమ్మ కనుచూపుల్లోనే కనిపిస్తూ ఉంటాయి అంటారు ఆదిశంకరులు సౌందర్యలహరిలో. ఆ నవరసాలు శృంగారం మొదలుకుని కరుణరసం వరకు అన్ని రసములు కూడా అమ్మవారి కనుల్నే ఆధారంగా చేసుకున్నాయి. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజనని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అనేక భావాల్ని ప్రసరింపజేసేటువంటి అమ్మ నేత్రాలు శివే శృంగారార్ద్ర, శంకరుని పట్ల శృంగార భావాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. తదితర జనే కుత్సితపరా, శంకరుడు తప్ప ఇతరుల యందు పరాన్ముఖములై ఉంటే అమ్మవారి యొక్క నేత్రములు. సరోషే గంగాయాం, సపత్ని అయినటువంటి గంగ యందు రోషంతో చూస్తున్నాయట అమ్మవారి కనులు. గిరిశ చరితే విస్మయవతి, గిరిశుడు అంటే శంకరుడు, ఆ శంకరుడు యొక్క చరిత్ర విని విస్మయంగా ఉన్నాయట ఆ కన్నులు. అంటే కన్నుల్లో శృంగార భావం పలుకుతుంది, పరాన్ముఖ భావం పలుకుతుంది, రోషభావము పలుకుతుంది, అదేవిధంగా విస్మయం ఉంటుంది. విస్మయం అంటే ఆశ్చర్యం. ఏదైనా ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూస్తే కన్నులు అంతంత చేసుకుని ఆశ్చర్యపోతాం. అమ్మవారి కన్నులు అంతంత చేసుకుని ఆశ్చర్యపోతుందిట. ఎప్పుడు? గిరిశ చరితే, శంకరుని చరిత్ర విన్నప్పుడు. శంకరుని చరిత్ర స్మరణకి రాగానే అమ్మవారి కన్నులు విస్మయంతో ఉన్నాయట. అంటే శివుడంటే అంత ఇష్టం ఆమెకి, సదాశివ పతివ్రత ఆవిడ. అందువల్ల శివచరిత్ర వినగానే ఆశ్చర్యపోతుంది, ఆనందం పడిపోతుంది. ఆయన గారి యొక్క ప్రతి లీల ఆమెకి ఆనందకరం, ఆశ్చర్యకరం. అటువంటి విస్మయ భావం అమ్మవారి యొక్క కన్నుల్లో శివచరిత్ర స్మరణ వల్ల వస్తున్నది అని. హరాహిభ్యో భీతా, ఇవన్నీ అభినయములు. అమ్మవారి కనుచూపుల్లో భీతి కూడా కనబడుతుందిట. ఎందుకంటే అభినయించేటప్పుడు ఆ భయానక రసాన్ని కూడా అభినయిస్తారు కదా. ఆ భీతిని ఎప్పుడు అభినయిస్తుందంటే హరాహిభ్యో భీతా, ఆ శివుడు ధరించినటువంటి సర్పముల యొక్క బుసలు చూసి భీతిని అభినయిస్తున్నాయి అమ్మవారి కన్నులు అన్నాడు. సరసిరుహ సౌభాగ్య జననీ, ఆ పద్మాల సౌభాగ్యం అంతా కూడా అమ్మవారి కన్నుల్లో కనబడుతున్నది. సఖీషు స్మేరాతే, ఇక హాస్యరసం, పరిహాస రసం సఖీషు చెలికత్తెల ఎడల కనబడుతుందిట. అంటే అమ్మవారి కనుచూపుల్లో పరిహాస రసము చెలికత్తెల విషయంలో కనబడుతుంది. అంటే చెలికత్తెలతో పరిహాసాలు ఆడుతూ ఉంటే అమ్మవారి కనుచూపులు. అలాంటి కనుచూపులు మయి జనని దృష్టి సకరుణ, అమ్మా నా పట్ల మాత్రం కరుణాభావాన్ని ప్రకటిస్తున్నాయమ్మా అంటున్నారు ఆదిశంకరులు. సమస్త విశ్వమునెడ భక్తుల ఎడ అమ్మవారి యొక్క కనుచూపులు కరుణాభావాన్ని ప్రకటీకరిస్తున్నాయి. అంతేకాదు ఆ కనుచూపులు సోకితే మనం పవిత్రితమైపోతాం. ఎందుకంటే ఆ కనుచూపులే తీర్థములు అన్నారు. తీర్థం అంటే తరింపజేసేది. తీర్థాల్లో మనం స్నానం చేస్తే తరించిపోతాం, మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అలాగే అమ్మవారి యొక్క కనుచూపులు తీర్థముల్లా ఉన్నాయన్నాడు. ఆ తీర్థములు కూడా ఒక 3 నదుల సంగమం నీ కన్నుల్లో కనబడుతుందమ్మా నాకు అన్నారు. ఆ 3 నదులు ఏమిటి, అవి ఎటువంటి తీర్థములో ఆదిశంకరులు సౌందర్యలహరిలో చెప్తున్నారు. పవిత్రీకర్తుం నః పశుపతి పరాధీన హృదయే దయామిత్రైర్నేత్రై అరుణధవళ శ్యామరుచిభి నదశోణో గంగా తపనతనయేతి ధ్రువమయం త్రయాణం తీర్థానాం ఉపనయసి సంభేదమనఘే. పశుపతి పరాధీన హృదయే, ఈ సంబోధనలన్నీ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన సంబోధనలు. పశుపతి పరాధీన హృదయే, పశుపతికి అధీనమైన హృదయము కలదానా అని. అంటే అమ్మవారి హృదయం ఎప్పుడు ఆ పశుపతి అయిన పరమేశ్వరునికి అధీనంగా ఉంటుంది. ఓ తల్లి, నీ యొక్క కనుచూపులు పవిత్రీకర్తున్నహ, మమ్మల్ని పవిత్రితం చెయ్యుగాక. అవి దయామిత్రై,
దయకు మిత్రములు, అంటే దయాభావంతో సాంగత్యం వహించినటువంటి కన్నులు నీవి. ఈ కన్నుల్లో 3 రకములైన కాంతులు ఉంటాయి. అంటే చక్కని సౌందర్యవంతమైనటువంటి పద్మినీ జాతి స్త్రీల నేత్రముల యందు 3 రకములైన కాంతులు కనబడతాయి. అవి ఏమిటంటే అరుణ, అంటే లేత ఎరుపు జీరలు ఉంటాయి గనక ఎర్రని కాంతులు. అలాగే తేటగా ఉంటాయి గనక ధవళ కాంతులు, అంటే తెల్లని కాంతులు. ఇంకొక వైపు నల్లని కనుగ్రుడ్డు, నల్లని కనీనికలు ఉంటాయి గనక నల్లని కాంతులు. అంటే ఎరుపు, తెలుపు, నలుపు ఈ 3 కలిసి కనబడుతున్నాయమ్మా నీ నేత్రములందు. అవి నదశోణో గంగా తపనతన ఏతి ధ్రువమయం. ఇవే సత్వరజస్తమో గుణాలను కూడా తెలియజేస్తుంటాయి. అదేవిధంగా శోణో గంగా తపనతనయ అన్నారు. అంటే శోణా నది అని ఒక నది, గంగా నది, యమునా నది. ఈ 3 నదులు కూడా ఎర్రగాను, తెల్లగాను, నల్లగాను ఉంటాయన్నమాట. ఆ 3 నదుల సంగమం వలె ఉన్నాయమ్మా నీ నేత్రములు. కనుక ఆ నేత్రముల నుంచి ప్రసరించే దృష్టి ఎలా ఉంది? ఈ 3 నదుల ప్రవాహం వలె ఉన్నది. ఈ 3 నదులు పుణ్యనదులు, వీటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి. అలాగే ఈ 3 నదుల వలె 3 కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి నీ నేత్రముల నుంచి ఆ చూపులనే త్రివేణి సంగమ ప్రవాహం వస్తున్నదమ్మా. ఆ ప్రవాహంలో మా బ్రతుకులు పునీతమైపోతున్నాయి, మేము పవిత్రితమవుతున్నాం అని వర్ణించారు. అటువంటి పవిత్రీకరణ చేసేటువంటి తీర్థశక్తి దాగి ఉన్న కన్నులు అమ్మవారివి. సృష్టి స్థితి రైలు చేయగలిగేటువంటి సత్వరజస్తమో గుణాత్మకమైన భావములను ప్రకటించే నేత్రములు అమ్మవారివి. ఇంకా ఆ నేత్ర దృష్టి పడాలని అంటే అమ్మవారి కడకంటి చూపు వాలితే చాలు మనం ధన్యులమైపోతాం. అందువల్లే సమస్త దేవతలు భక్తులు కూడా ఆ కడకంటి చూపు ప్రసరింపజేయమని అమ్మవారిని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఆ చూపు పడితేనే వాడు సర్వసంపన్మయుడైపోతాడు, ధన్యుడైపోతాడు, కైవల్యం పొందుతాడు. అటువంటి అమ్మవారి చూపులకు నమస్కారము, ఆ మీనాక్షములకు నమస్కారము. సర్వం శ్రీమాతృచరణారవిందార్పణమస్తు.